అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి నోరూరించే హెల్దీ రెసిపీ కర్బూజా ఫ్రూట్ జ్యూస్. ఈ కర్బూజా ఫ్రూట్ జ్యూస్ని ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రూట్ జ్యూస్ని చేసుకొని తాగితే టేస్టీ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నాకు తెలిసి సీజన్తో పని లేకుండా ఈ ఫ్రూట్ అనేది ఎప్పుడైనా సరే మనకు దొరుకుతుంది. ఈ కర్బూజాని డాంగర్ పండు అని కూడా అంటారు. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా మస్క్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఫ్రూట్ని ఈజీగా ఎలా కట్ చేయాలో నాకు తెలిసిన ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఒకవేళ మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే కర్బూజా జ్యూస్ కోసం 2 కర్బూజాలను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక కర్బూజానైనా తీసుకోవచ్చు. మొదటగా కర్బూజాని కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్గా ఉండాలి. మరి ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలో చూసేయండి. ఇలా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కున్న తొక్కను మొత్తం తీసేయాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ తొక్కను మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఈ కర్బూజాని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని గింజలను తీసేయడానికి ఏదైనా స్పూన్తో కానీ లేదా గరిటెతో కానీ ఇందులోని గింజలను తీసేస్తే మస్క్ మిలన్ను ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జ్యూస్ చేయడానికి మొత్తం కర్బూజాను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హాఫ్ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఈ కర్బూజాను చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసిన పీసెస్ అన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. నెక్స్ట్ రెండో భాగాన్ని కూడా ఇలానే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనే 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. కర్బూజా కొంచెం తక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం వేసుకునే షుగర్ వల్ల స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే టీ గ్లాస్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఈ కర్బూజా జ్యూస్ని చిన్న పీసెస్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్యూర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి వేసుకోవాలి. తర్వాత కర్బూజాని చిన్న పీసెస్గా కట్ చేసి పైన వేసుకోవాలి. అంతే, టేస్టీగా మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా మనం కర్బూజాతో జ్యూస్ చేస్తే కర్బూజా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. తక్కువ టైంలోనే హెల్తీగా జ్యూస్ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా తాగేయచ్చు. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.